మొఖం చూడు బాగా లాగేసింది కదా. లైఫ్ ఎటు వెళ్ళిపోతుందో, బోరు కొట్టేస్తుంది అసలు. టెన్షన్లో ఈ తలకాయ నొప్పి వ్యవహారం ఎక్కువైపోయింది. ఏంటి రెడీ అయిపోయాను. ఎలా ఉన్నా హెల్త్ తప్పదుగా, ఏది ఎలా ఉన్నా. ఒకళ్ళు లేకపోతే బాబురావుకి అడిగని చెప్తానే వెళ్ళు. రాత్రి అంతా నిద్ర లేదు, ఏంటో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ. వ్యాపారం డెల్గా ఉంటుందని వ్యాపారం చేయట్లేదు. ఇంకొక షాపే, ఏమి పూలు గీలు ఏమి అమ్మట్లా. లాస్ వచ్చేస్తుంది. ఎందుకు కష్టమే మిగులుతుంది తప్పితే లాభం ఏం మిగలట్లా. అసలు చిన్న చిన్న వ్యాపారాలు అయితే అస్సలు పడిపోయింది. కొంచెం పెట్టుబడి ఉన్న వాళ్ళు ఏదంటే పర్లా షాపులు ఈ రూపాయి అడ్జస్ట్మెంట్ అవ్వక చెయ్యక లాభం రాక కష్టం మిగిలి అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే అంత దరిద్రంగా ఉంది. ఇంకా ఈ ఉగాది వెళ్తే కొంచెం మారిద్ది అంటున్నారు కొంతమంది, చాలా వరకు మారిద్ది అని చెప్పి అన్నారు. బట్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని. ఏది ఎలా ఉన్నా, ఎలా పెయిన్గా ఉన్నా, బాధపడినా జీవితం అక్కడే ఆగిపోదు. ముందుకు నడిస్తేనే ఏదైనా లైఫ్ అంటూ ఉంటుంది. ఎక్కడ అయిపోతే అక్కడే ఉంటే ఏది జరిగేది కూడా జరగదు. నేర్చుకోవాల్సిన లెసన్స్ కూడా నేర్చుకోము. ప్రతి లెసను ఒక్కొక్కటి మనకు నేర్పిస్తూనే ఉన్నది. నేర్చుకుంటూ ముందుకెళ్ళిపోవడమే. నువ్వు నేర్చుకోను అని నువ్వు అన్నా కూడా నెత్తి మీద 2 పీకి మరీ నేర్పించింది లైఫ్. లైఫ్ అంటే నేను ఎక్స్పెక్ట్ జర్నీ అంటారు కదా, అది అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది. పర్లేదులే, ఏది జరిగినా నా మంచికి. 4కి లేచేదాన్ని, 5కి లేచేదాన్ని, ఈరోజు 6 అయిపోతుంది. బాడీ మెంటల్గా అప్సెట్ అయిపోయి అసలు లెగవాలనిపించట్లేదు, హెల్త్ సహకరించట్లేదు.